ఆ భార్యాభర్తలిద్దరూ ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. మీ బావగారు వచ్చేటి వేళ అనే రఘు కుంచగారి పాటకి ఆ భార్యాభర్తల నృత్యం తోడైంది. అంతే, యావత్ తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వారికి సొంతమయ్యారు. అక్కడితో వారి ప్రయాణం ఆగిపోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ 25 టీవీ షోలు, మాస్ మహారాజా రవితేజ గారి పక్కన నటించే అవకాశం, 200కు పైగా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ భార్యాభర్తలు ఎవరో కాదు, దుర్గారావు, గంగా. ఇంట్లో కూర్చుని పల్లీలు తినే నిన్ను సెల్ఫీలు తీసేదాకా తీసుకొచ్చాను. ఎవరి వల్ల? నా వల్ల. ఆ భార్యాభర్తల బంధం చూస్తే చూడముచ్చటేస్తుంది. అలాంటి వారి జీవితాల్ని ఒక్కసారిగా చీకటి కమ్మేసింది. వారికి ఏం కష్టం వచ్చిందో, వారికి ఎలాంటి చేయూత కావాలో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను. అమ్మాయి నేను కలిసి ఆయన ఒక కోరి ఉండేదండి. ఆ కోరిలో పని చేస్తాకి వెళ్ళిపోండి. అలాగా ఆయన వర్క్ చేసుకుంటా వెళ్ళేదరికి టిక్ టాక్ వచ్చింది అనేది చాలా మందికి యూజ్ చేయడం సరిగ్గా రాని ఒక టైంలోనే మీరు స్టార్ట్ చేశారు కదా. అందరూ చేస్తున్నారు కదా అని సర్లే మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి అండి. సాయంత్రం వచ్చి పాప మనం ఇలా చేద్దాం, ఎలాగైతే బతులాడి ఒప్పించేస్తారు మిమ్మల్ని. బెదిరించానండి. బెదిరించారు? ఎలా బెదిరించారు? నాతో పాటు వీడియోలు చేస్తావా, వేరే అమ్మాయితో చేయనా. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అందంగా ఉన్నాం. ఆవిడ అడగండి, ఏం చెప్తారు? మీ వారు ఎలా ఉన్నారు? అందంగానే ఉంటారు. నేను టిక్ టాక్ చేస్తున్నాను మా సార్కి చెప్పారండి. ఆడు దుర్గారావు గారు, మీరు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు, ఆడికి ఇంటికి జీతం ఇస్తున్నారా అని చెప్పారంట. దుర్గారావు గారిని రమ్మను అంటే, సార్ ఎరా నువ్వు టిక్ టాక్లో చేస్తున్నావు అంటే, అయ్యగారండి నేను అసలు వీడు చదువుకోలేదు, వీడు ఒక మనిష అలాగలగాని అని ఊరండి నా ఫ్రెండ్స్. అలాగలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రిబ్బన్ ఉంటే రిబ్బన్ కట్టుకున్నానండి ఒకసారి. ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేసినా 500 లైక్లు వచ్చినాయండి ఆ రోజు. ఓహో, ఇంకప్పుడు మొదలెట్టాను రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం. సుధీర్ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో పిలిస్తే నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్లో అవకాశం ఇచ్చారండి. ఇలా ఎంత కొట్టుకుంటున్నా నీ డాన్స్ చూసి నిన్ను కొట్టలేక నేను కొట్టుకుంటున్నాను. మాస్ మహారాజా రవితేజ గారు ఎండి తెర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి. నిజంగా అదృష్టం ఉండబట్టే డి పండు గారు డీలో నా పేరు పెట్టి ఆయన సాంగ్ చేస్తాం. ఆ సాంగ్ అందరికీ అంత పెద్ద స్టార్ నాతో పాటు డ్యాన్స్ చేశారండి. అది బాగా వైరల్ అయిందండి ఆ వీడియో. మట్టి మోసుకుంటూ చిరాకు ఉన్నవాళ్ళు ఈరోజు ఒక టీవీ షోలోనండి, సినిమా రంగంలో జనాలు అందరూ ఎక్కడికైనా వెళ్తుంటే దుర్గారావు గారు సెల్ఫీ అంటుంటే ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారట అనుకునేవాడిని అండి నేను. అక్క ఫోటో అక్క, చెల్లి ఫోటో అమ్మా అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అనుభవుడు ఆయన మా గురించే పాడినట్టు ఉందండి ఆ పాట కదా. నేను కూడా అదే అనుకున్నాను ఫస్ట్ చూసి. అంటే అందరూ సాంగ్ పెట్టారనుకోండి, ఆయన డాన్స్ చేస్తారు, ఆయన పక్కన నేను ఇలా చేస్తానండి. అది దాంతోనే ఆవిడ పాపులర్ అయ్యి మిమ్మల్ని పాపులర్ చేశారు. నేను దగ్గరగా 10,000 వీడియోలు చేసి ఉంటానండి. 10,000 వీడియోలకు ఒకటే స్టెప్ అండి.
అంటే రియల్గా నాకు నా జీవితానికి ఒక ఎలుగు తెచ్చిన భార్య అండి. ఒంటి మీద చెయ్యి వేయి నెంబర్ 1 అన్న పాట ఆ, 32 డ్రెస్సులు మార్చాడండి ఓ, ఆ సాంగ్లో. ఆడు సింగరుడు, ఆడు చదువు కూడా లేదు, ఆడు ఎలా బతుకుతాడు పెద్ద అయ్యాక నా కొడుకు బాగుండాలని ప్రతి గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోడండి. ఇదే కదా నీ కథ. హలో నమస్తే దుర్గారావు గారు, గంగ గారు. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలవడం. సో మీ గురించి మీరు చెప్పండి ఒకసారి, నాకు తెలిసింది కొంచెమే కదా. చెప్పండి మీరు. మేము ఫస్ట్ చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను. ఓ, ఇప్పుడు కూడా చేస్తున్నానండి సార్ దగ్గర. ఆ, ఆ అమ్మాయి నేను కలిసి ఆయనకు కోరి ఉండేదండి, ఆ కోరిలో పని చేస్తాకి వెళ్ళిపోండి. నేను మట్టి మోసిపోండి, ఈ అమ్మాయి కూడా మట్టి మోసేదండి. అప్పుడు పెళ్ళి అవ్వలేదండి. ఓ, ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర 98 కాడి నుంచి నేను చేశానండి. ఓకే. అలాగ పని చేసేటప్పుడు మా ఇద్దరికి పెళ్లి కుదిరిందండి. ఓ, కుదిరితే సార్ ఇలా పెళ్లి కుదిరింది అంటే సారు ఆయన దగ్గర పని చేస్తున్నాడు, మా ఊరు వచ్చి మాకు ఇద్దరికి పెళ్లి చేశారండి. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఇంకా ఆయన దగ్గరే ఉండిపోయానండి. ఓకే. అలాగ ఆయన వర్క్ చేసుకుంటా వెళ్ళేసరికి టిక్ టాక్ ఆ, వచ్చింది. ఓకే. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? లేదండి, ప్రేమ పెళ్ళ? పెద్దలు కుదిర్చిన? పెద్దలే ఒకే చోట పని చేస్తున్నా కూడా వాళ్ళే. ఓకే, పెద్దలు కుదిర్చిన వివాహం. సో అసలు టిక్ టాక్ అనేది చాలా మందికి యూజ్ చేయడం సరిగ్గా రాని ఒక టైంలోనే మీరు స్టార్ట్ చేశారు కదా. సో ఎలా తెలిసింది మీకు అలా? అందరూ చేస్తున్నారండి, ఆ, అందరూ చేస్తున్నారు కదా అని సర్లే మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి అండి. ఉమ్, సాయంత్రం వచ్చి పాప ఉమ్, మనం ఇలా చేద్దాం, అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటే అమ్మాయి చదువుకుందండి. నేను అసలు చదువుకోలేదండి, ఓ, నేను 1వ తరగతి చదివానండి, అమ్మాయి 10th అండి. ఉహుం, కొంచెం నేను చేయను, నువ్వు చేస్తే చెయ్యి ఆ, అని చెప్పేసి అందండి. కాదు ఆ, సరదాగా మన ఇద్దరం చేద్దాం, ఆ, బయట వాళ్ళతో చేస్తే బాగోదు కదా. అయితే నాతోటి ఎవరు చేయరు, నాకు చదువు లేదండి, అయ్యో. నేను అంతగా అంటే అంతగా అందంగా ఉన్నాం. అలా మీరు అందంగా ఏం అందంగా ఆవిడ అడగండి, అలా ఏం చెప్తారు? మీ వారు ఎలా ఉన్నారు? అందంగానే ఉంటారు. ఆ, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అని సర్లే నీ ఇష్టం అండి అని చెప్పింది. ఉమ్, ఆ రోజు సరదాగా స్టార్ట్ చేసామండి. ఓకే. స్టార్ట్ చేస్తే నేను టిక్ టాక్ చేస్తున్నానని మా సార్కి చెప్పారండి. ఆ, ఆడు దుర్గారావు గారు మీరు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆ, ఆడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు, మీరు ఆడికి ఇంటికి జీతం ఇస్తున్నారా అని చెప్పారండి ఆ, మా తోడు గుమస్తాలు. ఓకే. చెప్తే పిలిపించి నన్ను దుర్గారావు రమ్మను అంటే సార్ ఎరా నువ్వు టిక్ టాక్లో చేస్తున్నావు అంటే అయ్యగారండి నేను ఉదయం అంతా మన వర్క్ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి 6 గంటల కాడ నుంచి 9 గంటల వరకు నైట్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న కట్టిన కట్టుకుని ఉమ్, పని మాని అయితే చేస్తలేదు అయ్యగారు, నా వీడియోలన్నీ చూడండి నైటే ఉంటాయి తప్ప పొగులు ఉండవు సార్ అని చెప్తే అప్పుడు మా సార్ అన్నారండి, ఎవరే నేను 4 సినిమాలు తీశాను, కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం, నీ ఏది కావాలంటే అది చెయ్యి, ఆ, మనకి రాష్ట్రం అంతా సోపలోని చందన బ్రదర్స్ అండి. అవును. మా సారు ఎక్స్ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు. ఉమ్, నీకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు తీసుకో, ఆ. నా పేరు చెప్పి నువ్వు బాగా చెయ్యి ఓ, అని చెప్పి నాకు ప్రోత్సహించారండి. వావ్. అలా శాతం మొదలెట్టానండి. ఎన్ని పాటలు చేసినా యూస్ వస్తలేదండి. ఆ, ఏంటి ఇన్ని చేస్తున్నాం, ఇంత కష్టపడి చేస్తున్నాం ఏంటి, 4 లైకులు 5 లైకులు ఏంటిరా బాబు అని అలాగలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రిబ్బన్ కట్టుకున్నానండి. ఒకసారి ఓకే. రిబ్బన్ కట్టుకుని చేశానండి. అప్పుడు దాకా 10-15 లైకులు వచ్చింది మేడం గారు. ఉమ్, ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేసానో 500 లైకులు వచ్చినాయండి ఆ రోజు. ఓహో. అయ్యి బాబు ఏంటి ఒకేసారి ఇన్ని లైకులు వచ్చినాయి, ఏంటి మార్పు అని చూస్తే రిబ్బన్ అండి. ఆ, ఇంకా అప్పుడు మొదలెట్టాను రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం. Cute. చేతికి ఆ, నేను కట్టుకునేది కాకుండా అమ్మాయికి కూడా కట్టివ్వండి. ఉమ్, చేతి అలాగ బాగా యూస్ పెరిగినాయండి. నిజంగా దేవుడి దయ వల్ల ఆ కళను చూసి సుడిగాలి సుధీర్ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో పిలిస్తే నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్లో అవకాశం ఇచ్చారండి. వావ్. జబర్దస్త్ చేశానండి. అది చూశాక మాస్ మహారాజా రవితేజ గారు ఎండి తెర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి. క్రాక్ సినిమాలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి నేను చేసిన మూమెంట్ కూడా ఆ సారు ఆ, చేశారండి. ఆ, నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే చిన్న టిక్ టాక్ స్టార్ నండి నేను. ఆ, అయితే దుర్గారావు గారు స్టెప్ మీరు ఎందుకు వేస్తున్నారని అక్కడ కొంతమంది అడిగారండి. అయితే ఆడు కూలి పనికి వెళ్ళి కుర్రోడు ఉమ్, ఈరోజు
రెండు తెలుగు రాష్ట్రాలు ఆడిని బాగా ఫాలో అయ్యి ఆడి పెట్టిన వీడియోకి మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి. ఆ పైగా ఆడు నా ఫ్యాను. ఈ రిబ్బన్లు కట్టుకుని మాస్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఆయన్ని ఇంకా హైలైట్ చేద్దారని నేను ఈ మూమెంట్ చేశానని చెప్పారండి. ఆ ఇంటికి పిలిచి మహానుభావుడు 50,000 ఇచ్చారండి, ఇద్దరికి బట్టలు పెట్టారండి. నిజంగా చాలా గ్రేట్. నేను అసలు ఊహించలేదు మేడం గారు. ఏదో చిన్నప్పుడు మట్టి మోసుకుంటున్నాం, ఈ మట్టి మోసుకుంటూ చిరాకు ఉన్నవాళ్ళు ఈరోజు ఒక టీవీ షోలోనండి, సినిమా రంగంలో జనాలు అందరూ ఎక్కడికైనా వెళ్తుంటే దుర్గారావు గారు సెల్ఫీ అంటుంటే ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారట అనుకునేవాడిని అండి. అలాగా అంత మంచి పేరు వచ్చింది, పాపులర్ అయిపోయారు, ట్రెండింగ్ స్టార్స్. సో ఆవిడ ఎప్పుడు ముందు రాను అని, తర్వాత ఎప్పుడు వచ్చారు వీడియోస్ కి? ఫస్ట్ వీడియోలోనే చేసామండి. ఫస్ట్ వీడియోలోనే ఇద్దరం కలిసి చేశారు. ఎలాగైతే బతులాడి ఒప్పించేస్తారు మిమ్మల్ని. బెదిరించానండి. బెదిరించారు? ఎలా బెదిరించారు? నువ్వు నాతో పాటు వీడియోలు చేస్తావా, ఏరే అమ్మాయితో చేయనా, రెండే నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం, నువ్వు చేయనా అనుకో ఏరే అమ్మాయిని చూసుకుని చేస్తాను, నేనే వస్తాను. బెదిరించారు మీరు? అదొక్కటే బెదిరిపు అమ్మాయిల దగ్గర, భార్యల దగ్గర అదొక్కటే బాగా పనిచేస్తుంది. నువ్వు ఓకే అంటే చెప్పు, లేకపోతే వేరే అమ్మాయితో చేస్తానే వచ్చేసారా? వేరే అమ్మాయితో చేస్తుంటే మీరు ఇంత పాపులర్ అయ్యేవాళ్ళు కాదు. అవునండి కదా? అవునండి. ఆ గంగ గారు అలా ఫ్లో అలా వెళ్ళిపోతుంది. అవునండి. స్త్రీలందరికీ కూడా నిజంగా నమస్కారం పెట్టాలండి. భర్తల మాటని భార్యలు చక్కగా సహకరించున్నారో. నిజంగా నా భార్య ఈ రోజు నన్ను సహకరించకపోతే నాకు 100%లో 10% కూడా నాకు లేకపోనండి. అమ్మాయి సహకరించింది కాబట్టి నాకు మంచి దేశం అంతా కూడా గర్వపడేలాగా చేసామండి. ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ వీడియో నేను చేయలేదు మేడం. ఆ పెద్దవారు అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. అటువంటి వారు అందరినీ నేను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని కూడా నీట్గా అలాగే చూపించాలి. మనకు లైకులతో కాదు, మనం రోడ్డు అంటే వెళ్తే అబ్బా దుర్గారావు గారి ఫ్యామిలీ భలే చేస్తున్నారా అని అందరూ మన గురించి చెప్పుకోవాలన్న ఆలోచనతో చేశాను తప్ప లైకుల గురించి డబ్బుల గురించి నేను చేయలేదండి ఫస్ట్లో. సో చదివేందుకు చెప్పండి, జ్ఞానం ఉంటే సరిపోతుంది, అది మీకు మెండుగా ఉంది. చదువు అది వచ్చేస్తుంది, ఒక నాలెడ్జ్, మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ప్రపంచం గురించి అంతా తెలుసు, సమాజం గురించి తెలుసు. సో నైస్, సూపర్. మీకు ఎలా అనిపించిందమ్మా టిక్టాక్లు చేసి మిమ్మల్ని గుర్తుపట్టడం? చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే దుర్గారావు గారు అండి, గంగారత్నం గారు ఫోటో ఇవ్వండి, అక్క ఫోటో అక్క, చెల్లి ఫోటో ఇవ్వమ్మా అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. వావ్, మీ పేరు గంగారత్నం. రత్నం మీ డైమండ్ పక్కనే ఉంది. ఓకే, మీరు 10th వరకు చదువుకున్నారు. సో కొంచెం వెనక్కి వెళ్ళి పెళ్ళి అన్నారు కదా, ఒకే చోట ఉద్యోగం చేసేవారు ఇద్దరు? అవునా? మీరు 10th క్లాస్ చదివారు, ఆయన ఏం చదవలేదన్నారు, ఎలా ఒప్పుకున్నారు? అంటే మా నాన్నగారు మాది వీళ్ళది కూడా ఒకే ఊరండి, ఇద్దరిది. అయితే డైలీ చూసేవాళ్ళు పండి. అంటే ఈయనకైతే మందు అలవాటు కానీ ఏ అలవాటు లేదండి. అది చూసి మా నాన్నగారికి, అమ్మ మన ఊర్లో దుర్గారావు ఉన్నాడు కదా, చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అనేసి అన్నారండి మా నాన్నగారు. అంటే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అనేసి అన్నానండి. మా నాన్నగారు ఇంకా మాట్లాడి చేశారండి. ఈ అమ్మాయి పెళ్ళి అండి, వీళ్ళ బంధువులు అందరిని పిలిచారు, మమ్మల్ని కూడా కేకేశారండి. పెళ్లి గురించి మాట్లాడతాకే వీళ్ళ బంధువులు అందరూ 500 మంది వచ్చారు. వీళ్ళ నాన్నకి ఈవిడికి ఇష్టమండి. నేను ఉన్నవాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదండి. ఈ బక్క మొహముడు వీడికి ఎందుకు ఇస్తున్నావు పిల్లని, ఆడికి చదువా సంజ, ఆడు సూతకు చూడు కర్ర బద్దలాగా ఉన్నాడు, కొంచెం సన్నగా ఉండి ఉన్నాడు. అలాగా పాపం వీళ్ళ నాన్న ఈవిడిని తెగ తిట్టేశారండి. వాళ్ళ పాపం వీళ్ళ నాన్నగారు ఒకటే అన్నాడు, ఆడికి మందు అలవాట్లేదు, ఈ ఆలెలుగున్నాడు, రేపు పొద్దున్న బాగుంటాడేమో, నేను ఆడికే చేస్తాను అంటే ఈ అమ్మాయిని చూడకపోతే ఒక గంట కూడా ఉండలేదండి వాళ్ళ నాన్నగారు. ఉద్దేశంతో ఉన్న ఊరని నాకు చేశాడు. నిజంగా వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా చూసుకున్నారో అంతకన్నా బాగా నేను చూసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఒక మాట కూడా అనండి, పాప బుజ్జి. అదే ఇప్పుడే చూస్తున్నా, పాప అన్నారు. సూపర్, అమ్మ పాప. మా నాన్నగారు ఎలాగైతే చూసుకున్నారో, మా నాన్నగారు లేకపోయినా కానీ ఆ లోటు లేకుండా చూసారండి. నేను. మీరు ఒక్కరే కూతురా? నేను మా అన్నయ్య ఉన్నాడండి. అన్నయ్య ఉన్నారు. కానీ మా నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అదే ఆడపిల్ల కదా, మహాలక్ష్మి. సో అలాగా ఆయన అంతకంటే బాగా చూసుకుంటున్నారు, అదృష్టం. అందుకే ఆయన మంచి తల్లిదండ్రులు ఏది చేసినా కూడా మంచి. నేను అయితే ఊహించలేదు మేడం, ఈ జీవితాన్ని ఊహించలేదండి కదా. నేను పని చేసుకుంటున్నాం, ఇదే మా లైఫ్, లక్ష్మీపురమే మా ప్రపంచం అనుకున్నానండి.
కానీ ఎంత ప్రపంచం ఉంటుందని నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది. తెలిసింది. పెద్దవారితో ఇలా ఉండాలి, చిన్నవారితో ఇలా ఉండాలి, ఉన్నవారితో ఇలా ఉండాలి అని ఇప్పుడు తెలిసింది. నాకు లోక జ్ఞానం ఇప్పటికీ తెలియదండి, ఇది నేను చదువుకోలేదండి. అయితే లక్ష్మీపురంలో గారడీగా తిరుగుతూ గట్టా చేసేవాళ్ళమండి. నిజంగా ఆ జీవితం కానీ ఈ జీవితం చాలా బాగుందండి, బాగుందా? చాలా తెలుసుకోవాలండి. అక్కడ సరదాగా గడిపేశారు. లక్ష్మీపురానికి మీరే హీరో. మా ఊరోళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదండి, మేము టిక్ టాక్లు చేస్తాం. బాగా పల్లెటూరు అండి మాది, రోడ్డు పక్కనేనండి. మేము సరదాగా లాన్ డ్యాన్సులు వేసుకుంటుంటే అందరూ తుంగి ఇలాగా పల్లెటూరులో అలా చూస్తారండి. అలా చూసి సిగ్గులేదేంటి వాళ్ళకి, ఏదో డ్యాన్సులు కట్టేయాలంటే సిటీ వాళ్ళకి కానీ పల్లెటూరు వీళ్ళకి ఎందుకు రా, ఏం చేసేస్తాకే అనేసి ఎగతాళి చేసేవారండి. ఎన్ని ఎగతాళి చేసినా నేను ఎవరిని పట్టించుకునేవాడు కాదండి. ఎందుకు నా భార్యని చక్కగా అందంగా చూపిస్తున్నాను కదా, నీట్గా ఎందుకు అలాగా అనుకొని మా ఇష్టం, మాకు నచ్చినట్టు ఉంటాం అంతే. మేము ఎవరిని మోసం చేస్తలేదు. కరెక్ట్. చందన రామేశ్వర్ దగ్గర పని చేస్తున్నాం, పోగులంతా నైట్ వీడియోలు చేసుకుంటున్నాం అనుకుంటా చేసుకున్నామండి. తర్వాత సూపర్. అందులో ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మీకు వచ్చా? మాకు రాదండి. మా అబ్బాయి ఉన్నాడండి, మాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయికి పెళ్లి చేశానండి. మనవడు అమ్మాయికి పెళ్లి అయిపోయిందా? ఇంకా మనవరాలండి, మనవడు మనవరాలు కూడా ఉన్నారు. సూపర్. మా వీడియోస్ అన్ని కూడా వాళ్ళిద్దరే తీస్తారు. ఓకే. ఈ బాబులు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి, ఈ ఫీల్డ్ లోకే జాయిగా తీసుకొద్దారనేసి. చిన్న అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. అమ్మాయి పెద్ద అమ్మాయా? కాదండి, పెద్ద అబ్బాయి తర్వాత అమ్మాయి అండి. అయితే 17 సంవత్సరాలు మాకు ఆఫర్స్ వస్తున్నాయి అనేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసామండి. ఉన్న ఊర్లోనే మా ఇల్లుడు బాగా చూసుకుంటాడండి. మా అమ్మాయి. ఆయన ఏం చేస్తారు? ఆయన మిషన్ ఆపరేటర్ అండి. కుక్కలిన ఆపరేటర్. సూపర్ సూపర్. సో 3 పిల్లలు ఆల్మోస్ట్ సెటిల్డ్, మీరు హ్యాపీ. మేము ఎక్కడ ఉంటామో తెలియదు అనేసి కొంచెం చిన్న వయసు అయినా పెళ్లి చేసామండి. చేశారు. నిజంగా చాలా బాగా చూసుకుంటున్నాడండి అమ్మాయిని. ఇంకా మేము ఎక్కడున్నా పర్లేదు. అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు చదువుకుంటున్నారు. పెద్ద అబ్బాయి అయితే మాతో వస్తూ ఉంటాడండి, చిన్న అబ్బాయి ఏమో ఇంటికి వెళ్ళినప్పుడన్నా లేకపోతే ఎప్పుడన్నా ఖాళీ టైంలో సెలవులప్పుడు తీస్తూ ఉంటాడండి. మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారా? ఇక్కడే ఉంటామండి. ఎన్ని ఇయర్స్ అయింది? 4 సంవత్సరాల క్రితం వచ్చాం మేడం గారు. 20 రోజులు ఇక్కడ ఉంటామండి. 10 రోజులు నేను 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. ఆ వ్యవసాయం చేసుకుంటానే ఇక్కడ ఇలాగా చేసుకుంటున్నాను. నెలకు ఒకసారి 10 రోజులు వెళ్ళేసి అక్కడ చూసుకుని వస్తారు. ఆ సార్ కూడా నేను 4 సంవత్సరాల క్రితం మానేశానండి సార్ దగ్గర. ఆయన నెల వచ్చేటప్పటికి నాకు 15,000 అకౌంట్లు వేస్తారండి. చందన రమేష్ గారు, మా దుర్గారావు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా సార్ గురించి చెప్పుకుంటానండి. నాకు ఇంత లైఫ్ వచ్చింది, నాకు ఇంత హైప్ వచ్చిందన్నా, నాకు ఇంత పేరు వచ్చిందన్నా ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాను. మొన్న కూడా వెళ్ళినప్పుడు మా దుర్గా వచ్చాడు, ఇవాళ టీవీలో వస్తున్నాడో సినిమాలో వస్తున్నాడో, అరే కూర్చోండి అంటే, అయ్యగారండి మీ దగ్గర 28 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, మీ దగ్గర ఒక పని ఉండేనండి, ఇది నా స్థానం అని కింద కూర్చున్నానండి. చాలా గర్వపడ్డాను. రే దుర్గా, ఎవరన్నా అయితే కొంచెం పేరు వచ్చింది కదని కూర్చోమని అంటే కుర్చీలో కూర్చుందరు, కానీ నువ్వు ఇంత పేరు వచ్చినా కూడా ఆ కుర్చీలో నా కూర్చొని అంటే చాలా గ్రేట్ రా, చాలా ఆనందపడ్డారండి. అంటే మనకు ఎంత పేరు వచ్చినా మన యజమాని దగ్గర అక్కడ నాకు లైఫ్ ఇచ్చాడండి. లైఫ్ ఇచ్చారు. చాలా మంది నీ పన్ను చూసుకున్నా కానీ వదిలేస్తారు, కానీ ఆ చందన రమేష్ గారు మిమ్మల్ని వదలలేదు కదా, ఈ రోజు కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో నిజంగా మీరు అదృష్టవంతులు. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారండి. సేమ్ పెంచ్. నాకు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టమండి. ఆయన సినిమాలన్నా, ఆయన డ్యాన్స్ అన్నా, ఆయన డ్రెస్ మెయింటెనెన్స్ అయినా. నేను నా సినిమాల్లో ఎక్కువగా, నా సాంగ్స్ లో ఎక్కువ కృష్ణ గారి పాటలేనండి. ఒంటి మీద చెయ్యి నెంబర్ 1 అన్న పాట 32 డ్రెస్సులు మార్చాడండి ఆ సాంగ్ లో. నేను లెక్కేసానండి. అగ్నిపర్వతం అండి. నేను ఒక 30 సెకండ్లో 16 డ్రెస్సులు మార్చానండి. అంత రిస్క్ చేసేవాడండి. ఓ సాంగ్ మామూలుగా 10 నిమిషాలు చేసేవారండి, నేను 3 గంటలు చేసేవాడండి. అంటే మనం గుర్తింపు ఉండాలి, అంటే కష్టపడాలి. 3 గంటలు కష్టపడితే ఒక 16 డ్రెస్సులు మార్చుకుని చేస్తే ప్రతి ఊరి మీడియం రా, ఒక పాటకి ఇన్ని డ్రెస్సులు మార్చాడు అనుకుంటారని నేను ఆ గుర్తింపు గురించి చూసేవాడిని. ఎప్పుడు ఏదో డబ్బులు వచ్చేస్తాయి, మనం ఏదో తిందని నేను ఎప్పుడు చేయలేదు మేడం గారు. నాకు గుర్తింపే ముందు కావాలి. డబ్బులు కావాలంటే మా సారే హెల్ప్ చేస్తారండి. నాకు గుర్తింపు కావాలి. ఇండస్ట్రీలో దుర్గారావు పర్లేదు రాడు, టిక్ టాక్ చేసుకుంటా సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయ్యాడరా అని చెప్పుకుంటూ చాలని అన్నట్టుగానే నేను. మీ ఫేవరెట్ హీరో ఎవరు?
మహేష్ బాబు గారండి. మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీ. మహేష్ బాబు గారు మా ఇష్టం. ఇంట్లోనే అందరు హీరోలు ఉన్నారండి. మా పెద్ద అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమండి. మా చిన్న అబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టమండి. మా అమ్మాయికేమో మన ప్రభాస్ గారు అంటే ఇష్టం. అందరూ అభిమానులు మీ ఇంట్లో. సరే, అస్సలు చదువుకోలేదు అని చాలా సార్లు అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు అంటే అసలు అనుకుని కూడా మీరు మీ ఊహకు కూడా అందరూ ఉండదు కదా. ఇప్పుడు కూడానండి, ఇప్పుడు కూడా నేను ఇక్కడ నమ్మలేరు. లేదండి. సో ఎలా అనిపించింది ఆ టైంలో అందరు గుర్తుపట్టేస్తే ఒక సంతోషం ఒకటి ఉంటుంది కదా, ఎంత సంతోషపడ్డారు మీరు? బాగా సంతోషపడ్డానండి. ఇద్దరం కూడా అంటే మనం ఇలాగ అవుతారని ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా సరదాగా చేసాం. కానీ మన దగ్గర కొద్ది గొప్ప టాలెంట్ ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ మన ఇద్దరికి అదృష్టం ఉంది. అదృష్టాన్ని బట్టే మనం వచ్చాం, టాలెంట్ని బట్టి కాదు. అదృష్టం ఉండబట్టే రవితేజ గారు పిలిచి మహానుభావుడు అవకాశం ఇచ్చారండి. నిజంగా అదృష్టం ఉండబట్టే డి పండు గారు డీలో నా పేరు పెట్టి ఆయన సాంగ్ చేస్తాం. ఆ సాంగ్ అందరికి 12 దగ్గరగా 126 మిలియన్లు అండి ఆ ఒక సాంగ్ అండి. దానివల్ల ఎక్కువ కొంచెం పాపులర్ అయ్యానండి. పండు గారు నన్ను బాగా హైలైట్ చేశారు. మంచి మంచి సినిమాలు ఒకటి చేశారు, క్రాక్. తర్వాత ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు 17 సినిమాలు చేశాను. 17 సినిమాలు. మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. మంచి క్యారెక్టర్ ఎలా వస్తున్నాయి ఆఫర్స్? బాగా పర్లేదండి. పర్లేదా? సో హ్యాపీ అండి ఆఫర్స్ అవన్నిటితో. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మరి ఏం చేయాలి అని ఎందుకు అసలు ఇందాక అంటే నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఒకటి మీ లైఫ్లో ఒకటి జరిగింది, సో కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఏంటి ఆ ప్రాబ్లం? అంటే నేను చిన్నప్పుడు అండి మా నాన్నకి కొంచెం మందు అలవాటు ఉండేదండి. మాది చిన్న గుడుసు. అప్పుడు మా నాన్నగారు ఇల్లు కడత మొదలు పెట్టాడండి. ఇల్లు బేస్మెంట్ కట్టాక ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేశారు మా ఊర్లోనండి. ఆ టైంలో చాలా కష్టాలు పడ్డాను. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్తగా పెళ్లి చేసుకున్నాను. పొగలంతా సార్ దగ్గర పనిచేసి ఉండండి. నైటు లారీలోనే ఉండేయండి. పారతో కొట్టి గమడలు కొట్టి లారీలు లోడ్ వేయాలండి. ఇప్పుడు అంటే కుక్కలు వచ్చినాయండి, అప్పుడు లేవండి 20 సంవత్సరాలు. అలాగా 3 సంవత్సరాలు చేశానండి. భార్యని ఏమైనా బయటకు పంపకుండా ఏదో రకంగా పెంచాలి. వాళ్ళ నాన్నగారు చదువుకున్న పిల్లని నాకు ఇచ్చారు, ఈ అమ్మాయిని కష్టపెట్టకూడదు, వాళ్ళని కూడా కష్టపెట్టకూడదు అని చెప్పేసి నేను ఇల్లు వండిండే. ఇల్లు కట్టుకునే టైంలో స్లాప్ దాకా వచ్చి ఆగిపోయిందండి మా ఇల్లు. మా నాన్నగారికి కొంచెం మందు అలవాటు. ఎవరు డబ్బులు అడిగా మా నాన్నగారికి ఇచ్చేవారు కాదండి. అంటే వీడికి అంటే యాక్చువల్గా అయితే మాకు ఏమీ లేదండి. వీడికి ఇస్తే డబ్బులు ఎలా తీరుతాడు, ఏముందడికి. ఇప్పుడు సపోజ్ వీడికి ఒక 5,000 ఇస్తాం, ఆడు ఎలాగలగలడు అనేసి ఎవరు కూడా మాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదండి. అయితే మా నాన్న వాడు మేము ముగ్గురు అండి. నేను ఫస్ట్, నా తర్వాత మా చెల్లి తర్వాత మా తమ్ముడు. ఆడు సింగరోడు, ఆడు చదువు కూడా లేదు, చదివిస్తాక నా దగ్గర స్తోమత లేదు, లేక చక్కగా చదువుకుంటున్నాడు. అది చిన్నప్పుడే పనికి పంపేస్తాడు. ఆడు ఎలా బతుకుతాడు పెద్ద అయ్యాక. నా కొడుకు బాగుండాలని ప్రతి గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోడండి. నాకు నిజంగా ఎంత పేరు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇదే కదా నీ కథ. నాకు ఇంత పేరు వచ్చింది. చూస్తాగా మా నాన్నగారు లేరు, ఈ అమ్మాయిని చూస్తాగా వీళ్ళ నాన్నగారు కూడా లేరండి. మా అమ్మ ఉంది, మా అత్తగారు ఉన్నారండి. కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో దుర్గారావు చాలా బాగా చేసావయ్యా, మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుందయ్యా అని అందరూ చెప్తున్నారండి. కానీ మమ్మల్ని చూసుకుంటాక మా నాన్నగారు లేరండి. నాకు అదొకటే బాధ. నిజంగా నా తల్లిదండ్రులు లేకపోతే అసలు నేను ఎవరికి తెలియనండి. తల్లిదండ్రులు మించిన దైవం నిజంగా ఎవరు. నాకైతే నా హీరో అయినా ఎవరైనా నా తల్లి నా తండ్రినండి. ఆడ తర్వాతే అంత కష్టపడి మమ్మల్ని పెంచారండి. కానీ నేను మా నాన్నగారిని నేను ఏదో చేతను ఊహించుకున్నానండి. నాకింత పేరు వస్తుంది, మా నాన్న ఏదో చెయ్యాలి, గొప్పగా కూర్చోబెట్టాలి, మా నాన్నకు అదిగా ఉండాలి, ఇది కొనాలనుకున్నాను. కానీ నేను అన్నీ అందుబాటులో ఉండే టైంలో నా తండ్రి నాకు లేకుండా అయిపోయాడండి. కానీ నిజంగా నా తండ్రి ఉండబట్టానండి. నేను అందరికి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తెలుసానంటే తల్లిదండ్రులు ఉండబట్టానండి. నా తల్లి ఉంది, మా అత్తగారు ఉందండి. వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. అభిమానులు కూడా మేము ఇంత పైకి వస్తాకు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళకి ఎప్పుడు జీవితం అంతా రుణపడి ఉంటామండి. ఇవాళ ఇన్ని అవకాశాలు వచ్చినాయి, ఇన్ని టీవీ షోలు వచ్చినాయి,
చేసామండి అన్నీ. ఇన్ని చేసామంటే అది మా టాలెంట్ కాదండి. అభిమానులు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఏ షో చేయకపోదండి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. సుధీర్ గారికి, ఆది గారికి, రవితేజ గారికి, అలాగే మన జగపతి బాబు గారితో నేను డ్యాన్స్ చేశానండి. అందరూ కూడా పిలవద్దు అన్నారండి ఒక ఆడియో ఫంక్షన్లో. FCA UK ఆడియో ఫంక్షన్ అండి అది. జగపతి బాబు గారిని పిలిచిపెట్టి పిలవకో తిడతారు ఆయన అని చెప్తే నేను అన్నానండి, అయ్యగారండి మీరంటే చాలా ఇష్టం, మీతో స్టెప్ వేయాలి అన్నానండి. వెంటనే వచ్చి ఆయన పాపం నాతోటి అంత పెద్ద స్టార్ నాతో పాటు డ్యాన్స్ చేశారండి. అది బాగా వైరల్ అయిందండి ఆ వీడియో. దుర్గారావు నువ్వు చాలా ధైర్యంగా నన్ను పిలిచి నాతో పాటు డ్యాన్స్ చేయించారండి. స్పాట్లో అక్కడ అందరూ సూత్రంగా 50,000 ఇచ్చారండి. సార్ 50,000 ఇచ్చారు. చాలా ఎంకరేజ్ చేశారండి. చూస్తానే నీ వీడియోలు, నీ భార్య ఎలాగేలా చేద్దు కదా అన్నారు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది మమ్మల్ని గుర్తుపడతారండి. అది చాలండి నాకు. ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా సార్ బాగా నేర్చుకుంటున్నారండి. మా సారు నాకు ఇప్పటికి ఒక 50 లక్షలు ఇచ్చి ఉంటారండి. 28 సంవత్సరాల నుంచి సార్ వల్ల నాకు బాగా హెల్ప్ అయిందండి. ఇండస్ట్రీలో కూడా బాగా ఆయన వల్ల నాకు అవకాశాలు వచ్చినాయండి. కంచర్లో మొన్న ఓ సినిమా చేసామండి, బకాసూర రెస్టారెంట్ చేసామండి. అందులో ఆ సినిమా అవకాశం మొత్తాకే వైజాగ్ సత్య గారండి దానికి కారణం. యూట్యూబర్లు కావాలి అని చెప్పిన వెంటనే యూట్యూబర్లు అయితే ఫస్ట్ టిక్టాక్ దుర్గారావు దంపతులు ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ వాళ్ళ దంపతులు అని చెప్పేసి ఫస్ట్ మా పేర్లు ఇస్తాం. తర్వాత ఉన్నవాళ్ళ పేర్లు ఇచ్చి 10 మందిని పాపం ఆయన పెట్టారండి. ఆయన చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇప్పిస్తారండి వైజాగ్ సత్య గారు. ఆయన తోటి నా ట్రావెలింగ్ 4 సంవత్సరాల నుంచి అండి. ఆపతో ఆదుకుంటాడు తప్ప ఎవరిని మోసం చేయడండి ఆయన. నేను ఆయనలో చూసింది అది ఒకటేనండి. నాకు సత్య గారు నాకు కొంచెం ఆపుతుంటే ఆయన చేతి డబ్బులు ఇస్తాడు తప్ప ఎదరోళ్ళు 10 రూపాయలు తిందారే, మనం తినేసేది బాగుపడిపోదారే అసలు అలాగే ఎప్పుడు ఆయన ఆలోచించాడండి. 10 మంది సినిమాకి వెళ్తే పరిగెత్తుకెళ్ళి టికెట్లు తీస్తాడండి. 10 మంది హోటల్కి వెళ్తే వెంటనే తినేసి బిల్లు కడతాడండి. నేను ఈ 4 సంవత్సరాల నుంచి అది మట్టుకు ఆయన నిజంగా అంటే ఆయన ఇక్కడ ఉన్నారో లేరని కాదండి, రియల్గా మనస్సాక్షిగా చెప్తున్నానండి. నేను అటువంటి వ్యక్తిని నేను చూడలేదండి. హెల్ప్ చేస్తాడు తప్ప ఎవరికి హాని చేయడు. నాకు 2-3 అవకాశాలు ఇప్పించారండి. నిజంగా చాలా గ్రేట్. నాలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇప్పిస్తుంది. నేను చూసాను ఆయన వీడియోస్ అన్ని చూస్తాను నేను కూడా. నైస్ మ్యాన్. ఇందాక మీరు మాటల్లో చిన్నప్పుడు తమ్ముడు గురించి ఏదో చెప్పారు కదా, ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు? బాగా చదువుకున్నారా? బాగానే ఉన్నాడండి. మా చెల్లి మా బావగారు చనిపోయారండి. మా చెల్లి కూడా పర్లేదండి. అయితే ఊర్లో అందరూ నన్ను ఏలం చేసేవారండి. ఏముంది వీడికి ఈ ఊర్లో తప్ప బయట అసలు వీడు చదువుకోలేదు, వీడు ఒక మనిషా అలాగని అనేవారండి నా ఫ్రెండ్స్. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి దుర్గారావు గారి నెంబర్ చెప్పి, దుర్గారావు గారి నెంబర్ చెప్పి అని అడుగుతాను. దుర్గారావు అంటే కొంచెం మొగమాటం కదండి వాళ్ళకి. ఓకే, అప్పుడు నేను నచ్చలేదు కానీ ఇప్పుడు దుర్గారావు నా బెస్ట్ ఫ్రెండ్. ఆ దుర్గారావు మా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం అని చెప్తున్నారండి. అలా నాకు నచ్చదండి. ఉన్నప్పుడేమో ఆదరించేసి లేనప్పుడేమో ఆడెవడో పక్కకు దోసే అది కాదండి. ఉన్నా లేకపోతే నేను టిక్టాక్లో ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయిందండి. నేను అప్పుడు వెళ్ళి ఆ కిందే కూర్చోనండి మా అయ్యగారి దగ్గర. ఇప్పుడు కూడా వెళ్ళి ఆ కిందే కూర్చుంటాను. అప్పుడు ఇలాగే ఉన్నానండి, ఇప్పుడు ఇలాగే ఉంటానండి. ఎప్పుడు మార్పు రాదండి. అవకాశాల కోసం నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నానండి. అయితే వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన కాడాల్లో ఒకటేనండి, 100 మంది ఉంటే ఆ టిక్టాక్ ఆడిని లోన కూర్చోబెట్టండిరా, హాల్లో కూర్చోబెట్టండి. ఎందుకంటే ఆడు ఓ సెలబ్రిటీ, ఆడికి కూడా కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంది. అందరిలాగా బయట నుంచోబెట్టద్దు, ఆ కూర్చోబెట్టి ఇవ్వండి. సార్ లేరు అని చెప్పి పంపించండి అన్నారు. ఆ గుర్తింపు చాలండి నాకు, ఇంకా ఏమొద్దండి. ఆ గుర్తింపు వచ్చింది చాలండి. సూపర్. మీరు మాత్రం అలా ట్రై చేయడం అస్సలు ఆపకండి. ప్రయత్నం అంతే. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత కృషి చేస్తే మీకు అంత ఎదుగుదల ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు వచ్చారు, దీన్ని కాపాడుకుంటూ దీన్ని గట్టిగా పట్టుకొని మీరు ఇంకా ఇంకా ఎదిగి మంచి మంచి అవకాశాలు మీకు రావాలి, మంచి స్టార్ అవ్వాలి. దుర్గారావు గారి దంపతులు అంటే ఇంకా వరల్డ్ ఫేమస్ అయిపోవాలి. ఎందుకంటే అనుకోకుండా స్టార్ట్ చేశారు, అసలు నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశారు. ప్రయత్నమే చాలా గొప్ప. ప్రయత్నం చేయకపోవడం తప్పు, బట్ మీరు ప్రయత్నం చేశారు, ఇంకా ప్రయత్నం చేస్తున్నారండి. నేను రోజుకు 2-3 ఆఫీసులు పెట్టుకుంటానండి.
కలుపుతానండి. సార్ ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి సార్, రోజుకు నువ్వు ఎంత తీసుకుంటావా సార్, పలానా సినిమాలు చేస్తే 5,000 ఇచ్చారండి, పలానా సినిమాలో చేస్తే ఇద్దరికి 3,000 ఇచ్చారండి, మీ ఇష్టం సార్, ఎంత ఇచ్చినా మాకు ఒక యాసం ఇవ్వండి. ఓకే సార్ నెంబర్ తీసుకుంటున్నారు. అలాగా ఈ 3 నెలల నుంచి ఒక 4 సినిమాలు వచ్చినాయి చేశారు. ఇక్కడ ఎలా ఉంది మీకు? ఓకేనా ఇప్పుడు మరి అంత ఫైనాన్షియల్ గా? బాగానే ఉంటుంది, పర్వాలేదు. పర్లేదండి, ఇది వరకు మీద పర్లేదండి. సో ఇప్పుడు ఏమిటి అసలు మీరు ఎదురు చూసేది ఏంటి? మన చేయూత ప్రోగ్రామ్కి వచ్చారు కదా, సో ఏం ఎదురు చూస్తున్నారు మీరు? అంటే మాకు ఈ షో ద్వారాగా ఏమైనా 4 అవకాశాలు వస్తాయి, అవి చేసుకుంటారనేసి మేము వచ్చామండి. సో అంటే అవకాశాలు రావాలి, 10 మందికి ఇంకా తెలియాలి. మీరు ఇక్కడే ఉన్నారని చాలా మందికి తెలియదు కదా. సో ఏం చేస్తారంటే మనం స్క్రోల్ చేస్తూ చూస్తాము, వీళ్ళు ఆల్రెడీ మీరు ఫేమస్ లక్ష్మీపురం, సో ఇంకా అక్కడే ఉన్నారనేది అందరికీ ఇంకా అక్కడే ఆగిపోయారు. సో మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, సినిమా అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మీరే చెప్పండి మన ఇండస్ట్రీకి, పెద్దలందరూ చూస్తారు కదా. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ మాకు అంత టాలెంట్ లేకపోయినా మమ్మల్ని చూసి మా టాలెంట్ను కొద్దో గొప్ప గుర్తించి మాకు చిన్న అవకాశం ఇచ్చిన, డైలాగ్ లేకపోయినా స్క్రీన్ మీద కనపడేలాగా ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామండి. నిజంగా అవకాశం ఇచ్చేవారు అందరికీ నిజంగా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాకు చదువు లేదండి, ఏమి లేదు, అయినా ఈరోజు అదృష్టాన్ని బట్టి నేను 2 తెలుగు రాష్ట్రాలకి అందరికీ తెలిసామండి. ఇద్దరం పెద్దవారు అందరూ కొంచెం జాలితో దయతో ఒక అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నానండి. సో ఇండస్ట్రీని నమ్ముకొని మీరు వచ్చారు, నమ్ముకుని వచ్చిన తర్వాత నమ్మకం ఊరికే పోదు, మీ ప్రయత్నం కూడా అంతే గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను. రోజు మీరు ఆఫీసులకు వెళ్తున్నారు అని ఈ మధ్యకాలంలో అలా వినడం కూడా చాలా, ఎందుకంటే అంతా అయిపోయింది, మనం వెళ్తేనే కలిస్తేనే తెలుస్తుంది మనం ఇలా ఉన్నాము అని. ఒక అడ్రస్ ఇస్తాము, ఒక ఫోటో ఇస్తాము, సో తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూస్తున్న వారందరూ వాళ్ళ సినిమా అవకాశాలు కావాలి అనుకుంటున్నారు, వాళ్ళకున్న పేరుతో ఇంకొంచెం బాగా కష్టపడి పనిచేసి ఇంకా పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి మీరు అందరూ సహాయపడాలని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి. రఘు కుంజ గారిని కూడా మొన్న కలిశానండి, మా సార్నే. నాకు లైఫ్ ఇచ్చిన గురువు గారండి ఆయన. ఇండస్ట్రీలో కొత్తగా ఆయన ఇచ్చిన సాంగ్ తోటే మేము ఈరోజు అందరికీ తెలిసామండి. నాది నక్లీ స్కూల్స్ పాటతోటి మహానుభావుడు ఆయన మా గురించే పాడినట్టు ఉందండి ఆ పాట కదా. నేను కూడా అదే అనుకున్నాను ఫస్ట్ చూసి. సో రఘు కుంచ గారు చాలా మందికి అంటే మా అందరికి ఫ్రెండ్. మేము ఒకేసారి మా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసాము. సో చాలా మంచి ఆయన. కానీ మీరందరూ ఆయన సాంగ్స్తో అలా చాలా పాపులర్ అయ్యారు. మీరు పాడతారా? డాన్స్ చేస్తానండి. డాన్స్ చేస్తారు, పాటలు మీరు పాడతారా? పాడండి ఊరికే సరదాగా. అంటే అందరూ సాంగ్ పెట్టారనుకోండి, ఆయన డాన్స్ చేస్తారు, ఆయన పక్క నేను ఇలా చేస్తానండి. అది దాంతోనే ఆవిడ పాపులర్ అయ్యి మిమ్మల్ని పాపులర్ చేశారు. నేను దగ్గరగా 10,000 వీడియోలు చేసి ఉంటానండి. 10,000 వీడియోలకు ఒకటే స్టెప్ అండి. సూపర్. అది అదనమాట, అదనమాట బ్రాండ్ ఆవిడ. నిజంగా అంటే రియల్ గా నాకు నా జీవితానికి ఒక ఎలుగు తెచ్చిన భార్య అండి. సూపర్. మీరు అదృష్టవంతులు ఆవిడ దొరకటం. నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే, ఎవరైనా అయితే ఆడికి చదువు లేదు సంజయ్ లేదు నేను చేసుకొని అనాలండి. కానీ పర్లేదు నాన్న, నువ్వు ఎవరిని చేస్తే నేను వాళ్ళనే చేసుకుంటానని ముందుకు వచ్చి చేసుకుందండి. చాలా గ్రేట్ అండి. చదువు లేదు సంజయ్ లేదని ఎవరో చూడొద్దండి, మంచి మనసు ఉందా లేదని చూడండి. ఎర్రగా ఉన్న వాళ్ళు ఏదో చేసేస్తారు అనుకుంటారు, అన్ని మోసాలే చేస్తారండి. లేని చూడగా లేని కాదండి, కానీ మగవారు కూడా చాలా మంచివారు ఉన్నారండి. మీరు ఉన్నారు కదా మంచివారు, భర్త ఎంత బాగా చూసుకుంటున్నారు ఇలాంటి. కానీ ఆవిడ వాళ్ళ స్టెప్ తీసుకోండి. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలు. ముందే ఆవిడ చూడండి, తండ్రి మీద గౌరవంతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన నమ్మకం మీ మీద పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మీరు వమ్ముపోకుండా చక్కగా చూసుకుంటున్నారు. సో హ్యాపీ. దుర్గారావు గారు, గంగా గారు, మీరు ఎప్పుడు ఇంకా 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 హ్యాపీగా ఉండాలి. బోల్డ్ అని అవకాశాలు రావాలి, మీరు అనుకున్నవన్నీ సాధించాలి. ఒక యాక్టర్స్గా మీకు మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు చిన్న పర్మిషన్, వైజాగ్ సత్య గారు బయట ఉన్నారు. నిజంగా చిన్న చిన్న కళాకారులకి ఆయన మంచి లైఫ్ ఇస్తారండి. ఆయన ఒకసారి తప్పకుండా. సత్య గారు నమస్తే అక్క. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా.
హా. మీరు ఎప్పటిలాగానే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. వావ్, మీ మంచి మనసుకి అలా కనిపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అక్క. సూపర్. మీ గురించి చెప్పారు. ఆయన చెప్పకుండా కూడా నేను చూసాను మీ వీడియోస్. మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అది చాలా గొప్ప విషయం. ఒక హెల్ప్ చేస్తూ ఏమి ఎదురు చూడకుండా హెల్ప్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆ గొప్ప మనసుకి నమస్తే. Thank you అక్క. సూపర్. నిజంగా చాలా మంచి చాలా అయినండి. మంచి ఆయన. చాలా మంచి వ్యక్తి, మోస్ట్ కూలెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సూపర్. మీరు ఒక ఆర్టిస్ట్గా ఉండి ఒక కళాకారుడిగా ఉండి ఇంకా కొంతమంది కళాకారులకి సపోర్ట్ చేయాలి అని అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇంకా ఇంకా చాలామందికి హెల్ప్ అవ్వాలని, ఆ హెల్ప్ అంతా మీకు పెద్ద బ్లెస్సింగ్ రూపంలో వచ్చి మీరు కూడా బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హిట్ టీవీకి, అలాగే మా అక్కకి హరిత గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ద్వారా, చేయూత్ కార్యక్రమం ద్వారా అందరికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ అక్క. నేనైతే మీ ఫ్యాను. థ్యాంక్ యూ. కానీ మీరు మిమ్మల్ని చూడగరా ఇది మన వాళ్ళే కదా అని అనిపిస్తుంది, ఎందుకంటే మనం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. అంటే ఒకటి చెప్పాలి మేడం గారు, అంటే ఇండస్ట్రీకి వచ్చాక కొంచెం హైప్ వచ్చాక, హైప్ వస్తే ఇంకా ఎప్పుడు ఆ హైప్లోనే ఉంటాను అనుకుని కొంతమంది ఆ ఉన్న పనులు వదిలేసుకుంటున్నారు. వాళ్ళు అటు 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 ఉంటలేదండి, ఇది ఉంటలేదండి, రోడ్డుని పడిపోతున్నారండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, మన పని చేసుకుంటానే ఇది చేసుకోవాలండి. అది మానేసి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఉండదండి, కొన్ని రోజులు ఉంటుందండి. థ్యాంక్ యూ. నాకు ఎంత మంచి అవకాశం వచ్చినా మా సార్ని నేను ఇంకా వదలలేదండి. మా సార్ని వదలకుండానే ఆయన్ని బతులాడుకుని నేను ఈ షోలు చేసుకుంటున్నానండి. ఇది ఒకవేళ ఎప్పుడైనా లేనప్పుడు ఇంకా అది సెటిల్ అయిపోతానండి. నేను ఇప్పుడు కూడా క్యారేజ్ పెట్టుకుని పనిలోకి వెళ్ళిపోతాను. నాకు ఎటువంటి సిగ్గు ఏమి లేదండి. నేను చేసుకుని పని వృత్తి దైవం, అది ఏ వృత్తి అయినా సరే. మా సీలోకి నేను లింగి కట్టుకుని టవల్ కట్టుకుని సైకిల్ వేసుకుని వెళ్ళిపోతానండి. దుర్గారావు నువ్వు సెలబ్రిటీ, నేను సెలబ్రిటీ కాదు. దానికన్నా ముందు ఒక పని ఉండి ఇలాగే చూడండి, అలా చూడొద్దు. ఈ ఊరు వచ్చాను కాబట్టి ఇదే సూపర్. అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా చూడండి, కానీ నేను ఎప్పుడు ఒక పనుడిగానే చూడండి. సెలబ్రిటీ అనొద్దు. సెలబ్రిటీలు అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఒక మహేష్ బాబు గారు, ఒక ఎన్టీఆర్ గారు, ఒక బన్నీ గారు, ప్రభాస్ గారు ఒరిజినల్ సెలబ్రిటీలు అంటే వాళ్ళండి. ఏదో కొద్దిగా పేరు వచ్చేసింది, అదృష్టంతో కూడిన అదృష్టంతో వచ్చాం కానీ టాలెంట్తో కాదండి. సూపర్, వెరీ వెల్ సెట్ సూపర్ చెప్పారు, కరెక్ట్. కానీ మీరు అది గుర్తించి చక్కగా ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ నుంచి మీకు చిరు కానుక. దుర్గారావు గారు, గంగారత్నం గారు వాళ్ళిద్దరూ వాళ్ళ వీడియోస్తో మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేశారు. చేయూత కోసం మన హిట్ టీవీకి వచ్చారు. మాకు తోచిన సహాయం ఏం చేశాం, మీరు కూడా చేయూతను అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.